జగన్ సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది రైటా రాంగా ప్రజలు తేల్చేయబోతున్నారు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల బీసీలకు ఇవ్వడం, కాపులకు ఇవ్వడం, అట్లాగే రాజు సామాజిక వర్గం తమదేనని చెప్పుకునేటువంటి చోట్లన బీసీ సామాజిక వర్గానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీలకి ఇంత అత్యధిక సీట్లు ఇచ్చినటువంటిది లేదు. అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవ్వరి వల్ల కాలేదు. అదే సోషల్ ఇంజనీరింగ్. అది కూడా పర్టికులర్గా ఏ క్యాస్టులకి ఎక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారో లెక్కలేసి ఇస్తూ ఉన్నారు. సాధారణంగా కమ్మ, రెడ్డి మేజర్, కాపు థర్డ్ ఫ్యాక్టర్. ఈ మూడిటి కులాల ఆధారంగానే జరిగిన 77 ఏళ్ల రాజకీయాల్ని ఒక్కసారిగా పూర్తి రివర్స్లో తీసుకువెళ్తున్నాడు. దానికి తోడు తన పరిపాలన అన్నటువంటి దాని మీదనే రాజకీయం అంటున్నాడు. ఎస్పెషల్లీ నా వల్ల మంచి జరిగిందంటేనే ఓటేయండి అని చెప్తున్నాడు. ఇవి ఓ పక్కన సంతోషం సంబరంగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ వాళ్ళకి లోపల బితుకుమంటోంది. ఇవి పని చేస్తాయా లేదా? ఎందుకంటే ఓసీ ఖచ్చితంగా కోట్లు పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉన్న చోట్లను అంత పెద్ద ఖర్చు పెట్టలేనటువంటి బీసీలను తీసుకెళ్ళి పెట్టడం అన్నటువంటిది, ఎస్పెషల్లీ పార్టీ పేరు మీదనే వెళ్తూ ఉండటం అన్నటువంటిది వ్యక్తి కంటే కూడా ఇది సక్సెస్ కావాలని ఒక పక్కన ఆశపడుతూనే అవుతుందా లేదా అన్నటువంటి భయం అయితే వెంటాడుతోంది. బట్ జగన్ మాత్రం ధైర్యంగా సోషల్ ఇంజనీరింగ్ చేసుకెళ్ళిపోయాడు గ్రౌండ్ లెవెల్లోకి. ఏ సామాజిక వర్గాలైతే సుదీర్ఘకాలం పాటు కేవలం మాటలకు పరిమితమైనయో వాళ్ళకి అక్కడ కీలకమైనటువంటి ప్రదేశాల్లో నిలబెట్టాడు. ఏం జరుగుతుందో చూడాలి.